కడప జిల్లాలో మరో డిజిటల్ అరెస్ట్ కేసును పులివెందుల పోలీసులు ఛేదించారు. 6 మంది సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 1,05,000 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ అరెస్టుపై అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్ అరెస్ట్ చేశామని ఎవరు ఫోన్ చేసినా నమ్మొద్దని పోలీసులు స్పష్టం చేశారు. లైటింగ్ తక్కువ వస్తుంది. కరెక్ట్. నేను కడప స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను, 1 టౌన్ నుంచి. మీ మీద కంప్లైంట్ ఉంది, మీరు స్టేషన్కి రండి. స్టేషన్కి పిలుస్తుంటే ఫిజికల్లీ వెళ్ళి వెరిఫై చేయండి నా మీద ఏం కాంగ్రాచులేట్ చేస్తున్నా. బాగా ఎఫర్ట్స్ పెట్టి ట్రేస్ చేయడం జరుగుతూ ఉంది. కడప సైబర్ క్రైమ్స్ కేసు డిటెక్షన్ జరిగింది. సీతారామ సిఐ గారు అండ్ సైబర్ క్రైమ్ సిఐ గారు ఉంటుంది. దట్ ఈస్ ఎ రొటీన్ లీగల్ ప్రాసెస్. దీంట్లో పులివెందుల డిఎస్పీ గారు ఇంతకు ముందు కదా పోలీసు వాళ్ళు డబ్బు అడగలేదు కదా, ఫోన్ చేసి మీ మీద కంప్లైంట్ ఉండి డబ్బు ఇవ్వండి అట్లాంటి. ₹1,62,83,000. ఈ ప్రెస్ ఇంటరాక్షన్ అరేంజ్ చేయడం జరిగింది. ఒక డిజిటల్ అరెస్ట్ కేసు సంబంధించి అందరికీ బ్రీఫ్ చేద్దాం అనుకున్నాం. ఈ డిజిటల్ అరెస్ట్ సైబర్ క్రైమ్స్ ఇస్ అ మోడర్న్ డే హీనియస్ క్రైమ్. ఈ కేస్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ పరిస్థితి ఎట్లా ఎక్స్ట్రీమ్ లెవెల్లో పోతుంది. దీంట్లో ప్రకాశం రెడ్డి ఒక విక్టిమ్. దీంట్లో ఏజ్ 71 years, రిటైర్డ్ టీచర్, పులివెందుల ఏరియాలో ఉంటారు. ఆయనకి సిబిఐ ఆఫీసర్స్ అని చెప్పి వాట్సాప్ నుంచి కాల్ వచ్చింది. ఇప్పటివరకు వాట్సాప్ విఓఐపి కాల్ ఇంటర్నేషనల్ నంబర్స్ ద్వారా వచ్చింది. మేము సిబిఐ ఆఫీసర్స్ ఉన్నాము, మీరు ఒక నరేష్ గోయల్ మనీ లాండరింగ్ స్కీమ్లో ఇన్వాల్వ్ ఉన్నారు, ఆ మనీ లాండరింగ్ స్కీమ్ మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము, మీకు అరెస్ట్ చేస్తాము, ఖచ్చితంగా డబ్బు ఇవ్వాలి ఫర్ సో అండ్ సో లీగల్ పర్పజెస్, ఫలానా బెయిల్ పర్పజెస్, అట్లాంటి చాలా ఎక్స్క్యూజెస్ చెప్పి కాల్ వచ్చింది. 71 year old సీనియర్ సిటిజన్, రిటైర్డ్ టీచర్స్, ఆయన 1,62,83,000 3 అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశాం. ద గ్రావిటీ ఆఫ్ ఆఫెన్స్ మనం చూస్తే టోటల్ లైఫ్ సేవింగ్ ఎవరైతే టీచర్ ఉన్నారో టోటల్ లైఫ్ సేవింగ్ ఆయన ఈ సైబర్ నేరాలో డిజిటల్ అరెస్ట్ దొంగవాడికి ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. దీని తర్వాత ఈ జరిగింది. తర్వాత విదిన్ వన్ వీక్ ఆయన పులివెందుల నుంచి బయట బస్లో పోతూ ఉంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఈ పాస్ట్ అవే. మన అనుమానం ఉంటే ఎవరికి చెప్పలేకపోయారు. 1,60,00,000 భార్యకి ఎలా చెప్పాలా, ఆయన సన్ ఉన్నారు, ఆయనకి ఎలా చెప్పాలా, ఫ్యామిలీకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఆలోచనతో ఆ మైండ్ సెట్ అంతా డిస్టర్బ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చింది అండ్ హీ పాస్డ్ అవే. ఆ కేసు తీసుకుని ఆయన సన్ మనకి కంప్లైంట్ ఇచ్చారు.
ఆ కంప్లైంట్